హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఒక చిన్న హీరో డే 1 కలెక్షన్స్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ చిన్న హీరో ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో డే 1 ఎంత వచ్చిందంటే నిన్న రిలీజ్ అయిన సినిమాకి 150 crore సిఆర్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్గా. సో అది ఎక్కడి నుంచి ఎంతెంత వచ్చిందో ఇప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 తెలుగు రాష్ట్రాలు అండ్ ఇండియా తెలుగు లాంగ్వేజ్ కలుపుకొని 65 crores అయితే కలెక్ట్ చేసింది డే 1. అండ్ తమిళ్, హిందీ ఇవి ప్రాపర్గా అయితే రిలీజ్ అవ్వలేదు, అవి స్క్రీన్స్ అయితే ఇవ్వలేదు వాటి ఆ లాంగ్వేజెస్కి, ఓన్ లాంగ్వేజెస్కి. హిందీలో ఈ రోజు నుంచి షోస్ అయితే పెంచారు. సో నిన్నటి వరకు అయితే మనకి 1.5 CR అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది. సో టోటల్గా తెలుగు, ఏపీ, తెలంగాణ అండ్ మిగతా లాంగ్వేజెస్ కలుపుకొని 66 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ వచ్చేసరికి 43 crores సిఆర్ అయితే కలెక్ట్ చేసింది. సో ఓవర్సీస్లో ఆల్రెడీ ఈ చిన్న హీరో సినిమా, ఈ యావరేజ్ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయిందనమాట. సో అది సంగతి. సో టోటల్గా ఇది నేను నెట్ గురించి మాట్లాడేది. సో టోటల్గా ఇది ఒక 65, ఇది ఒక 43, సో 112 ప్లస్ 18%. సో మొత్తం కలుపుకొని 150 crore సిఆర్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఇందులో ఏంటంటే ఇప్పటిదాకా ఈ చిన్న హీరో అండ్ ఈ యావరేజ్ సినిమా మనకి ప్రీమియర్స్ ఎంత కలెక్ట్ చేసిందంటే, ప్రీమియర్స్ పడింది ఒక 2 సినిమాలకి, 3 సినిమాలకు పడ్డాయి. అది ఎన్టీఆర్ గారిది దేవరా సినిమా, కాకపోతే అది 1 AM షో, అది 500 రేటు, అది మనం కంపేర్ చేయకూడదు. అండ్ పుష్ప 2కి పడ్డాయి ప్రీమియర్స్. తెలంగాణలో 800 ఉంది, తెలంగాణలో 800 ఉంది, ఏపీలో కూడా 800 ఉంది టికెట్ రేటు. సో ఈ చిన్న హీరో సినిమాకేమో తెలంగాణలో 800 ఉంది, ఇక్కడేమో 1000 రూపాయలు ఉంది. సో మ్యాక్సిమం 1800, 200 డిఫరెన్స్ ఉంది, అంటే 10%. సో పుష్ప 2 ఏమో 11.25 crore సిఆర్ అయితే ప్రీమియర్స్ కలెక్ట్ చేసింది. మన చిన్న సినిమా హీరో యావరేజ్ మూవీకి వచ్చేసరికి 22 సిఆర్ అయితే కలెక్ట్ చేసింది, 22 crore, ఆల్మోస్ట్ డబల్ అనమాట. సో అది చిన్న హీరో యొక్క రికార్డ్స్ అనమాట, చిన్న రికార్డ్స్. అండ్ ఇవి ఈ సినిమా యొక్క కలెక్షన్స్. అండ్ ఈ మూవీ ఇప్పుడు సెకండ్ డే డిప్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇది వర్కింగ్ డే యాక్చువల్గా. ఈ సినిమా కనుక ఫ్రైడే రిలీజ్ అయ్యి వీకెండ్లో అయితే అప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నా ఎస్టిమేషన్ వచ్చేసరికి ఒక 325 సిఆర్ నెట్ అయితే కలెక్ట్ చేసిద్దని నా అభిప్రాయం. సో అది గాయస్, ఆల్మోస్ట్ ఇది సండే కల్లా అంతా ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఇది బ్రేక్ ఈవెన్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో చిన్న హీరో సినిమా ఇంత చిన్న కలెక్షన్స్ వచ్చిందంటే అది ఇంకా మీకే తెలియాలి. సో అది ఆ సినిమా ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్పదలుచుకోలేదు ఈ రోజు నుంచి. సో అది గాయస్, ఎందుకు ఈ సినిమా ఇంతలా కలెక్ట్ చేసిందంటే, ఒకటి ఆ సినిమా యొక్క హీరో, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఆ సినిమాకి డైరెక్టర్, వీళ్ళు పడిన కష్టం అనమాట. వీళ్ళు పడిన కష్టం అండ్ వీళ్ళు పడిన దీనివల్ల ఈ కలెక్షన్స్ అయితే రాగలిగాయి. సో డే 1, డే 2, డే 3, డే 2, డే 3, డే 4 ఇంకెంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. అండ్ ఇంకోటి హిందీ బెల్ట్లో షోస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఎంత కొట్టిద్దో కూడా మనకు తెలియదు అనమాట. సో లాంగ్ రన్ వచ్చేసరికి ఇది నా ఎక్స్పెక్టేషన్స్ నేను అవ్వకపోవచ్చు, ఒక 400 to 425 సిఆర్ అయితే కలెక్ట్ చేసిద్దని నా అభిప్రాయం. సో అది గాయస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.